హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ అక్క నేను కలిసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం డైలీ యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం మెంతులు, నల్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అక్క ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పారు కదా, అది ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ అలోవెరా, కరివేపాకు, మందారాకు, ఉసిరికాయ. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదండి, చెన్నుల్లిపాయలు, అవి ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను అక్క అయితే ఇక్కడ వాటిని స్కిప్ చేసేసాము. దాని తర్వాత ఉసిరికాయలు, మందారాకు, కరివేపాకు, అలోవెరా ఇవన్నీ కలిపి ఒకదానితో ఒకటి కంటిన్యూగా వేసేయాలి. ఇక్కడ అక్క ఏంటంటే అన్నీ కలిపి ఒకసారి వేసేసారు. ముందుగానే చెప్తున్నాను, ఈ ప్రాసెస్ అంతా మీకు సిమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలి. ఏంటంటే హైలో పెడితే ఆకులంతా మాడిపోవడం, ఆకుల్లోంచి రసం అనేది అయితే బయటికి రాదు. మొత్తం సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్లో అయిపోవాలన్నమాట, అంతవరకు స్టవ్ మీద ఉంచాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు అంతా మాడిపోతుంది, ఆకు గిన్నెకి అంటుకుపోవడం కానీ అట్లా జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనం క్యాస్టర్ ఆయిల్ అంటే ఆవదం నూనె వేసి ఒక 2 నిమిషాలు ఉంచి దాని తర్వాత మొత్తం బాగా ఆయిల్ అనేది మాత్రం కలుపుకోవాలి, క్యాస్టర్ ఆయిల్ మిక్స్ అయినంత వరకు. ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం తలస్నానం చేస్తాము అంటే ముందు రోజు మనం ఈ ఆయిల్ అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, నచ్చితే చిన్న లైక్ ఉండి బాయ్ ఫ్రెండ్స్.